ఇది మనిషి యొక్క విశిష్టత. ఇక్కడ మనం ఏం చేసాము, సాంఖ్య ప్రయోగం చేసి ఇది నేను కాదు ఇది నేను కాదని చెప్పుకున్నాం అన్నిట్లో. చివరికి నేనంటే ఏమిటి మరి ఇప్పుడు మనకు మాటల్లో తెలుస్తుంది. ఇప్పుడు నేనంటే ఏమిటంటే మీరు సచ్చిదానంద స్వరూపం అంటారు, వీడికి తెలుసా సంగతి కదా. అంటే అంటే ఎట్లా చెప్తున్నారు ఆ మాటను? మనందరికీ ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. నేను అనేది ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్. అంటే నా ఎక్స్పీరియన్స్ తర్వాతనే బయటికి ఏదైనా అవుతుంది. అది జరగకుండా ఏదైనా చేయగలమా మనము? ఉదాహరణకు మీకు పొద్దున్నే లేవగానే మీకు అందరికీ ఎటువంటి మంచి అలవాటు ఉంది చెప్పండి, ఎవరికైనా కొన్ని మంచి అలవాట్లు. పొద్దున్నే లేవగానే వాటర్ తాగకముందు ఏం చేస్తారు? నామస్మరణ. అదే ఎదురు చూశాడు వీడు. నామస్మరణ చేయాలంటారు కదా. ఏదో ఒక భగవన్నామం, తనకిష్టమైన ఒక భగవన్నామాన్ని స్మరణ చేయాలంటారు. ఇప్పుడు వీడు అడుగుతాడు, భగవన్నామాన్ని ఎట్లా స్మరణ చేస్తారు మీరు? జాగ్రత్త అవస్థలోకి వచ్చిన వెంటనే ముందు ఏమొస్తుంది, తర్వాత ఏమొస్తుంది? స్మరణ చేయాలంటే ఇప్పుడు కృష్ణ అనాలనుకున్నాం, అనాలంటే అంతకు ముందే ఏదైనా మేలుకుందా? నేనున్నాను స్మృతి నాకు వచ్చిన తర్వాత కదా భగవంతుడు వస్తాడు. గురువుని తలుచుకోవాలన్నా, భగవంతుడిని తలుచుకోవాలన్నా, ఎవరిని తలుచుకోవాలన్నా ముందేం రావాలి? నాకు నా స్మృతి అనే వెలుగు నాకు వెలిగితే ఆ వెలుగు తర్వాత నువ్వేమన్నా చేసుకో, ఇంక ఏ దేవుణ్ణన్నా పిలుచుకురా. టీ కాఫీ కావాలన్నా, వాట్సాప్ చూడాలన్నా, ఇంకేం చేయాలన్నా సరే దేని తర్వాత? స్మరణ అన్న వెలుగు. ఆ స్మరణ అన్న వెలుగు రాకుండా నువ్వు ప్రత్యక్షంగా నారాయణుడని పక్కన నిలబడ్డా నువ్వేం చేయలేవు. ఆయన వెయిట్ చేస్తుంటాడు, వీడు ఎప్పుడు లేస్తాడని. అవునా? నువ్వు లేచి సుప్రభాతం ఆయనకు పాడతాడట. ఆయన నీ లోపల మేలుకుంటే నువ్వు లేచావు. నువ్వు లేచి ఆయనకు సుప్రభాతం ఎందుకు పాడటం? ఆయన నిద్రపోతున్నాడా? ఆయన నిద్రపోతే నువ్వు ఇంకా లేవవు ఎప్పటికీ. అవునా? కానీ మనుషుల వెర్రితనం చూసారా? నేను లేచి ఆయనకు సుప్రభాతం పాడితే ఆయన లేస్తాడు. ఇప్పుడు ఇది తెలియలేంతనం అంటే. అందుకే శంకరాచార్యులు ఒక చోట చెప్తారు, ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. నేను దేన్ని స్మరిస్తానంటే హృది సంస్ఫురదాత్మతత్వం. ముందు నాలోకి నేను అన్న స్ఫురణ వచ్చిన తర్వాత కదా ఇంకేదైనా అవుతుంది. ముందు నేను దాన్ని స్మరిస్తా. స్మరణ అన్న వెలుగే అది. అది లేకుండా ఏ అవస్థలోనూ వీడు ఏదీ చేయలేడు. అది తన సచ్చిదానంద స్వరూపం.